ఇప్పుడు మనకి పవర్ బిఐలో కామన్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే మల్టిపుల్ స్టెప్స్ అనేది సేమ్ స్టెప్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేంజ్ టైప్ 1 అని ఉంది కదా, మళ్ళీ ఇక్కడ చేంజ్ టైప్ 2 అని ఉంది. అంటే ఒక డేటా టైప్ని మార్చడం అనమాట. లైక్ డేట్ని డేట్ టైం కింద, లేదంటే ఆ, ఒక డెసిమల్ని హోల్ నెంబర్ కింద మార్చడం, లేదా హోల్ నెంబర్ని డెసిమల్ కింద మార్చడాన్ని చేంజ్ టైప్ అని అంటారు అనమాట. మెయిన్లీ చేంజ్ డేటా టైప్ అనమాట, అది చేంజింగ్ డేటా టైప్. సో ఇక్కడ మనకి రిమూవ్డ్ కాలమ్స్ అని ఉంది కదా, అది ఏంటంటే రిమూవ్ కాలమ్స్ చేయడం. అదే ఒక కాలం, ఇక్కడ ఒక కాలం రిమూవ్ చేశారు, ఎక్కడో కాలం రిమూవ్ చేశారు. సో ఇది ఎక్కడో స్టెప్ అయింది, ఎక్కడో స్టెప్ అయింది. సో అలా మల్టిపుల్ స్టెప్స్ అనేవి ఉన్నప్పుడు మనం లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఒకే స్టెప్లో ఎలా రాయాలన్నది ఇప్పుడు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ చేంజ్ టైప్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆ, ఈ ఫస్ట్ స్టెప్లో ఈ డేట్ అనేది డేట్ ఫార్మాట్లో ఉంది. సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే చేంజ్. ఇప్పుడు మనం ఇక్కడ డేట్ని డేట్ టైం, టైప్ ఆఫ్ డేట్ టైం కింద మార్చామన్నమాట. సో ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే, ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్, ఇంతకు ముందు స్టెప్లోని డేట్ టైం ఉంది కదా, సారీ, ఇక్కడ యూనిట్స్ టోల్డ్ అనే ఒక కాలం ఉంది కదా. ఇది ఫస్ట్ వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు ఈ స్టెప్ వేయకముందు ఈ డెసిమల్ అన్నమాట. సో ఇక్కడ మనం దాన్ని మనం ఇంటీజర్ 64 పాయింట్ టైప్ అంటే ఇంటీజర్ కింద మార్చుకున్నాం అనమాట. ఇదే స్టెప్ అని ఇక్కడే ఈ స్టెప్ వేయకుండా మనం డైరెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాము. సో ఫస్ట్ ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ స్టెప్ అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామా పెట్టి సేమ్ కర్లీ బ్రాకెట్స్లోని ఇంకో స్టెప్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ 64 కాబట్టి ఇక్కడ మనం ఈ స్టెప్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ డేట్ టైప్ ఫార్మాట్ కింద మార్చాలి. సో ఆల్రెడీ డేట్ టైప్ ఫార్మాట్ ఉంది కాబట్టి ఇక్కడ మన యూనిట్స్ని ఇంటీజర్ 64 టైప్ కింద మార్చుకున్నాం కాబట్టి దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యాడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ చేంజ్ టైప్ తీసేద్దాం. సో ఇక్కడ యూనిట్ 64 టైప్ అని వాల్యూ మనం కన్వర్ట్ వాల్యూ ఆఫ్ టైప్ టు టైప్ ఎక్స్ట్రా ఇది ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది కాబట్టి ఈ డబల్ కర్లీ బ్రాకెట్స్ అంటే లిస్ట్ కింద అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం ఒక కర్లీ బ్రాకెట్లో మాత్రం ఉంచాలి. సో ఇట్లా కర్లీ బ్రాకెట్లో ఉంటా, అండ్ ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది తీసేద్దాం. సో ఇప్పుడు ఇదంతా ఒక లిస్ట్ అయిందన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక లిస్ట్. ఇప్పుడు ప్రాబబ్లీ చేంజ్ అయిపోవాలి ఒక స్టెప్లోనే. చూస్తే ఇప్పుడు మనకి ఇంతకుముందు డేట్ టైప్ అనేది డేట్ టైప్లోనే ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి యూనిట్ సెల్ అనేది ఒకే స్టెప్లో అయిపోవాలన్నమాట. సో అయ్యిందా లేదని చూద్దాం. చూసారా ఇక్కడ మనకి ఒకే స్టెప్లో అయిపోయింది. సో ఇక్కడ ఇంతకుముందు మనకి ఇది డెసిమల్లో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీనేమ్డ్ కాలంలో ఇది డెసిమల్గా ఉంది, కానీ ఇక్కడ చేంజ్ టైప్లో వచ్చి మనకి ఒకే స్టెప్లోని డేట్ టైము ఇంకా యూనిట్స్ చేంజ్ డేటా టైప్ అయిపోయింది అనమాట. 64 పాయింట్ అయిపోయింది అంటే ఇంటీజర్ కింద అయిపోయింది. సో రెండు స్టెప్స్ ఒకే స్టెప్ కింద క్లబ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టెప్ చూద్దాం. ఇక్కడ రీనేమ్, ఇంతకు ముందు ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టెప్ అయ్యకముందు దీని పేరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్, దాన్ని రీనేమ్ చేసినప్పుడు ఇది వచ్చి ఎం ప్రైస్ అయింది. సో అలాగే ఇక్కడ రీనేమ్డ్ కాలంలోని
సో ఇంకొకటి కూడా మనం మార్చాము, అదేంటంటే మంత్ మంత్ నేమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంత్ నేమ్ ఉంది, దీన్ని రీనేమ్ కాలమ్స్లో మంత్ నేమ్ సమ్ నేమ్ కింద మార్చాం. ఇప్పుడు ఇది కూడా అలా ఈ స్టెప్ తీసేసి ఎలా మార్చాలని కూడా తెలియదు. సో ఇప్పుడు ఇది మంత్ నేమ్ అయిపోయింది. ఇక్కడే మార్చాలనుకున్నప్పుడు రీనేమ్డ్ కాలమ్స్లోకి వెళ్ళి ఇది ఇక్కడ నుంచి 2 డబల్ కర్లీ బ్రాకెట్స్ వస్తుంది కదా, ఇదంతా ఒక లిస్ట్ అన్నమాట. సో లిస్ట్ మనం అవ్వకూడదు, ఈ లిస్ట్లోని మనం ఇది కూడా యాడ్ చేయాలన్నమాట, ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో కర్లీ బ్రాకెట్ పెట్టాలి. సో ఇక్కడ ఒక కర్లీ బ్రాకెట్ పెట్టాం. ఇప్పుడు మనం దేని మార్చుతాం, మంత్ నెంబర్ మీద ట్రాన్స్ఫర్మేషన్. సో మంత్ నెంబర్ కరెక్ట్గా టైప్ చేయండి, స్పెల్లింగ్ లాగా. సెకండ్ దీన్ని ఇప్పుడు మనం ఎలా మారుస్తాం, మంత్ నెంబర్ని ఎం నేమ్ కింద మార్చాలి. సో అండర్స్కోర్ నేమ్. సో ఇదంతా ఒక లిస్ట్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, దానికి ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ యాడ్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఎం నేమ్ అయిపోయింది, ఒకే స్టెప్లోని మనకి ఎం నేము ఇంకా మంత్ నేమ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ వచ్చి ఎం ప్రైస్ అయిపోయింది. సో ఇలా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి క్లబ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏవైతే అప్లైడ్ స్టెప్స్ ఉన్నాయో రిపీటెడ్గా మల్టిపుల్గా రిపీట్ అవుతున్నాయో వాటిని అన్నిటినీ కలిపి ఒకే స్టెప్లో రాయాలన్నమాట. అంటే లిస్ట్లోని ఇదంతా ఒక లిస్ట్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లిస్ట్ అన్నమాట. సో ఈ లిస్ట్లోనే ఇది ఫస్ట్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది కదా, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. అంటే అదే దాంట్లో మనం రాసేయచ్చు అదనమాట. థ్యాంక్ యూ.